హే గాయ్స్ వాట్సాప్ ఎగ్ కర్రీ చేద్దామా. సో ఇక్కడ నేనైతే కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టాను. సో ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఇలా లైక్ బారుగా కట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇవి మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం జింజర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా పీసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోండి. జింజర్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆ విధంగానే మీరు యాడ్ చేయండి. సో ఇవంతా కూడా కొంచెం ఆనియన్ అనేది కొంచెం అంటే కొంచెమే మగ్గాలి. ఎక్కువ బ్రౌనిష్ వస్తే చేదుగా అవుతుంది. సో ఫైనల్గా అయితే దాంట్లో కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం టర్మరిక్ అండ్ కారం, పసుపు వేసి ఎగ్స్ని కొంచెం మార్చుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ఇక్కడ లవంగం, యాలక్కాయలు అంటే బిర్యానీలో ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేశాను అనమాట. సో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలి. ఎప్పుడైతే మీకు అలా అనిపించిందో అప్పుడు కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మీరు కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. అప్పుడే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇదంతా మగ్గిన తర్వాత నేను చెప్పాను కదా కారం యాడ్ చేసుకోవాలని, నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత సరిపోయిద్ది అనేది ఉంటుంది కదా, సో అంతా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే స్పూన్లో ఆఫ్ మాత్రమే యాడ్ చేశాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. సో ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు నేను ఇక్కడ చూపించిన కలర్ అనేది రావాలి. అప్పటి వరకు మీరు మగ్గించుకోండి, లేకపోతే పచ్చివాసన అనేది అలానే ఉంటుంది. ఎందుకంటే మనం కొత్తిమీర యాడ్ చేసాం కదా, సో దాని ఫ్లేవర్ కూడా అంటే కొంచెం పచ్చి పచ్చిగా వస్తుందన్నమాట. సో ఇలా తిప్పి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ అలానే ఉంచండి. మనకి అర్థమవుతుంది ఆయిల్ అనేది పైకి వచ్చిందా లేదా అనేది. సో ఫైనల్గా అయితే నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కర్డ్ కూడా యాడ్ చేయండి. కర్డ్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మనకి డిఫరెంట్గా అవుతుంది. అంటే సపరేట్గా కనిపిస్తుంది, మంచిగా మిక్స్ అవ్వదు. సో నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, అలానే మీరు మిక్స్ చేయండి. సో అలా చేస్తేనే మొత్తం కలిసిపోతుంది. ఫైనల్గా మనం ముందుగా ఏదైతే ఎగ్స్ని అలా వేయించుకున్నామో ఆ ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాము, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది, పొడిగా లేకుండా. సో నేను ఇక్కడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఆ వాటర్ కూడా కొంచెం అంటే కొంచెం ఇంకిపోయే వరకు మగ్గించుకోండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వంటలు, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కమెంట్ చేయండి, నేను చేస్తాను. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నారు. నా వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే దాన్ని కూడా చెప్పండి, నేను దాన్ని నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో, అండ్ కిందున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఫైనల్గా అయితే మనది ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా అంతేనండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి.